ప్రతిపక్ష హోదాపై గతంలో సభలో జగనే చెప్పారని మంత్రి నాలా లోకేష్ అన్నారు. 5గురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని జగనే చెప్పారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళని గెలిపించారు 11 స్థానాల్లో. ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అన్నారు వీడియో కూడా ఒకసారి ప్లే చేయాలని. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం, హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీలపై ఉంటుంది. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన